ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. చెప్పేది విను. కిందకి దిగు. అందరూ వినండి, నేను చచ్చిపోబోతున్నాను. మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అది లేని జీవితం నాకొద్దు. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఎవరు కాపాడడానికి ప్రయత్నించకండి. కమ్ డౌన్. రే, ఆ రోజు ఎగ్జామ్ లో ఒక అమ్మాయి కలిసాను. కిందకి దిగు. పక్కన కూర్చొని కాపీ కొడుతున్నాను. అవును, ఈ అమ్మాయి. మై డియర్ ఆడియన్స్, మిమ్మల్ని చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మా ఆవిడతో లాస్ట్ టైం ఫోన్ మాట్లాడి ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతా. హలో హలో హలో, యారండి? హలో, నేనే మాట్లాడుతున్నానే. హలో, సిగ్నల్ లేదండి. ఏంటో టవర్ మీద ఉండి మాట్లాడుతున్నానే, నాకే సిగ్నల్ లేదంటావా? నేను ఇక్కడ నుంచి నీ పేరు రాసి దూకు మరీ చచ్చిపోతాను ఇవాళ. నేను చావటం కన్ఫర్మే. అయ్యో, ఏంటండి అంటున్నారు? ఇది మాత్రం పడుతుందే. నిన్నేమన్నావే నువ్వు? పైకి ఎక్కరా. చా, ఇంకేమొద్దు. అక్కడొకడు చావబోతున్నాడు. సెన్స్ లేకుండా వీడియోలు తీస్తున్నారు. మీరేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఎవరైనా పైకి వెళ్లి కాపాడొచ్చుగా. మాటకి టీవీలో అంటుంటారుగా, లేడీస్ అండ్ జెంట్స్ ఈక్వల్, లేడీస్ అండ్ జెంట్స్ ఈక్వల్ అని. మీరెక్కి కాపాడొచ్చుగా. నేను స్కర్ట్ వేసుకొచ్చాను, లేకపోతే ఎప్పుడో పైకెక్కేదాన్ని. అయ్యో, మిమ్మల్ని తక్కువ పట్టలేదండి. తనని ఇంప్రెస్ చేయరా, ఇరిటేట్ చేస్తావేంటి? ఎలారా ఇంప్రెస్ చేయడానికి ఏమైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా మావా. నేను పోయాక నువ్వు హ్యాపీగా ఉండవే. నేను చచ్చిపోయాక నువ్వు మీ అమ్మ కలిసి ఊళ్ళో వెళ్ళండి. అటు చూడు. నేను చచ్చిపోతానన్న మాట వినపడదు కానీ నీకు మీ అమ్మకే ఇది మాత్రం వినపడుతుందా? బ్రదర్ ఆగండి బ్రదర్, వెయిట్ చేయండి బ్రదర్. బ్రదర్ నువ్వు లైన్ లో పైకి మాత్రం రాదు బ్రదర్. నన్ను ఆపడానికి ప్రయత్నించుకో. అది కాదు బ్రదర్, నువ్వు ఒక్క స్టెప్ పైకి వచ్చి నేను ఎక్కడ దూకి చచ్చిపోతా. నేను కూడా పైకి వస్తా, ఇద్దరు కలిసి దూకేద్దాం. నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? లవ్ ఫెయిలియర్ బ్రదర్. అయినా ఈ అమ్మాయిలు ఇంతే బ్రదర్. వాళ్ళలో ఉన్న యూనిటీ మన మగాల్లో లేదు బ్రదర్. ఇప్పుడు ఒక అమ్మాయికి బ్రేకప్ అయింది అనుకో, ఇమీడియట్ గా మనలాంటి మగేదోళ్ళు ఒక 100 మంది అమ్మాయి వెనకాల పడతాం. అదే ఒక అబ్బాయికి బ్రేకప్ అయింది అనుకో, ఏ ఒక్క అమ్మాయి అయినా దేకనన్నా దేకుద్దా? ప్రసక్తే లేదు. అందుకే చెప్తున్నా బ్రదర్, నువ్వు ఒక్కడే దూకేవనుకో సూసైడ్ అవుతుంది. అదే మన ఇద్దరం కలిసి దూకేవనుకో ఈ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా మనం చేసే మహా పోరాటం అవుతుంది. మర్చిపోయాను బ్రదర్, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? నా పిల్లల గురించి నీకు ఎందుకు బ్రదర్? నువ్వు నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేయొద్దు బ్రదర్. నీ డౌట్లు తగలయ్యా. ఇందుకే అన్నాను బ్రదర్, మన మగాల్లో యూనిటీ ఉండదని. సార్ నువ్వేం చెప్పక, నువ్వు 1 2 3 కౌంట్ చేయ బ్రదర్. నేను దూకేస్తున్నా. కౌంట్ బ్రదర్. కాస్త వాల్యూమ్ పెంచు బ్రో. 2 2 3. బ్రదర్, వీళ్ళని పట్టేశారు బ్రదర్. నేను నెట్టి తీసామన్నా. నువ్వు ధైర్యంగా దూకు బ్రదర్. సింగిల్ జంప్ కు పోవాలంతే. జంప్ బ్రదర్, జంప్. కమ్ ఆన్ బ్రదర్, యు కెన్ డు ఇట్. నీలో ఉంది బ్రదర్. నమస్కారం అండి. పద ఒక్క నిమిషం సార్. థ్యాంక్స్ సూర్య. ఇట్స్ ఓకే సార్. నీ స్మార్ట్నెస్ వచ్చింది. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఒకసారి స్టేషన్కి వచ్చి కలవండి. అలాగే సార్, తప్పకుండా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఆటో బ్రదర్, సీ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒక బైట్ ఇస్తారా సార్? 1 సెకండ్. మీరు రండి జనని. ఈ రోజు నేను అంత ధైర్యంగా రిస్క్ చేసి అతని ప్రాణాలను కాపాడానంటే అది ఈవిడ వల్లనే. జనని ఇచ్చిన ధైర్యం, మోటివేషన్ వల్లనే అంత సాహసం చేశా. సో మన అందరి తరపున థ్యాంక్స్ టు జనని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. రే మామ, టీవీలో కనిపిస్తాము, నమ్మకు చెప్పాలపా. ఇప్పుడు ఎందుకు నన్ను కెమెరా ముందుకు లాగావు? మీకు పబ్లిసిటీ కోసం అండి. టీవీ వాళ్ళు ఊరుకుంటారా? ఈ న్యూస్ మాటికి చూపిస్తూనే ఉంటారు. అసలు సూపర్ అండి, వైజాగ్ మొత్తం ఫేమస్ అయిపోతారు. కాదు, ఇంట్లో వాళ్ళు చూస్తే నీ గురించి నా గురించి తప్పుగా అనుకుంటారు. అలా అనుకున్నా ఒక రకంగా మంచిదే కదండి. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు. మా నెంబర్ అంటారా? 9449 33 22 229 అండి. టీవీ చూసి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, నిన్ను మీ ఇంటికి వచ్చి మరీ కొడతాను. రావే. నిజంగానే కొడద్దంటావరా మావా? మావా, వార్తో మొదలైన ప్రేమ చాలా వండర్ఫుల్ గా ఉంటుందిరా, నన్ను నమ్ము. చూస్తున్నావా టీవీ? దానికి అన్ని నా బుద్ధులే. లత, మీ పిన్ని లైన్ లో ఉంది, మాట్లాడు. వస్తున్నా. నేను మళ్ళీ ఇప్పుడే కాల్ చేస్తానే. నాకు మాత్రం ఏం తెలుసు అది టీవీలో కనిపిస్తుందని. లేకపోతే సినిమా స్టార్ లా తయారు చేసి పంపను. ఇదిగో ఇక్కడే ఉంది, ఇస్తున్నా.
ఎవరు మాట్లాడు. ఆమమ్మా వెళ్తాను. ఒక్క నిమిషం, అమ్మ మాట్లాడుతుందంట. లేనని చెప్పచ్చు కదా. పిన్ని చెప్పు, ఇంకేమిటి? హలో, ఎవరు? నేను జనని. హాయ్ జనని. ఎక్కడున్నావు? నేను ఇప్పుడు భయపడకు, నిన్నేం కొట్టనులే గాని. ఎక్కడున్నావు చెప్పు. మా ఫ్రెండ్ పెళ్ళంటే ఫ్రెండ్స్ అందరు కలిసి రిసెప్షన్కి వచ్చాం. ఓకే, అక్కడే ఉండు, వస్తున్నా. సెల్ఫీయా? రమేష్, రమేష్ గా రారా. ఎదవల్లారా, అసలు సెల్ఫీ అనేది ఎందుకు కనిపెట్టరు తెలుసా? హలో, చెప్పు. శైలు, 1 సెకండ్. చెప్పండి రమేష్. ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి చెప్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. ఇలాంటి కుల్ఫీలతో సెల్ఫీలు తీయడానికేరా సెల్ఫీ అనే టెక్నాలజీ కనిపెట్టింది. మీలాంటి పెచ్చ ఫేస్లతో రుద్దుకుంటూ తీయడానికి కాదురా. నువ్వు సూపర్ రా బావా. ఒక చిన్న మ్యాటర్, నాకు తెలిసిన ఇంకొక కుల్ఫీ నీతో సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నా. కుల్ఫీ? ఎస్. ఎక్కడ? అదిగో అక్కడ. సెల్ఫీ దిగుతావా? సెల్ఫీ? ఇంటికి రా, ఇంకోసారి సెల్ఫీ తీసుకోకుండా చేస్తాను. ఊరికే సరదాగా. తెలుసు, నాకు అన్ని చక్కగా తెలుసు. నువ్వేం చెయ్యో నాకు తెలుసు. మనం కూడా సెల్ఫీ. రుచిగా మీ ఆయన కొండి పెట్టుకుంటేవా? హాయ్. దిస్ ఇస్ సంథింగ్ ఫర్ యు. ఏంటిది? ఇది ఆ ఆటో డ్రైవర్ని కాపాడినందుకు. ఓ థ్యాంక్స్. బై ద వే, ఆ ఇంటర్వ్యూ చూసి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఓ అదా, నేనే కాపాడిన రేంజ్ కి అందరూ నన్ను మెచ్చుకున్నారు. అమ్మయ్య, ఆల్ హ్యాపీస్ కదా. డిన్నర్ అయిపోయిందా? డిన్నరా? ఏమండి, ఎవరైనా రిసెప్షన్కి వస్తే ఫంక్షన్ ఎలా జరిగిందో అడుగుతారు. మీరేంటంటే డైరెక్ట్ ఫుడ్ గురించి అడుగుతున్నారు. ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు పుట్టడమే ఇంత ఇంటెలిజెంట్గా పుట్టారా, లేదా పెరుగుతూ ఇంటెలిజెంట్ అయ్యారా? అదెలాగండి? పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా ఎలా పుట్టగలం? అదేం లేదండి, మన ఇంట్లో పెద్దలు అంటుంటారు కదా, పిల్లలు తండ్రిలా స్ట్రాంగ్గా పుట్టారని, లేదా తల్లిలా షార్ప్గా పుట్టారని. ఈ రెండిట్లో మీరు ఇది అని. ఓ, అలా చూస్తే నేను పుట్టినప్పుడే ఇంటెలిజెంట్గా పుట్టింటా. దానికి రీజన్ ఏంటంటే మా అమ్మ చాలా షార్ప్. మరి మీ నాన్నగారు? మీలాగా. నాలాగా? మా అమ్మాయిలు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే మిమ్మల్ని టుమాంగి అని పిలుస్తాం. టుమ్మాంగియా అంటే? టుమాంగి అంటే చూడటానికి క్లవర్గా ఉంటారు, బట్ విషయం ఉండదు. ఏయ్ హలో. ఐ మీన్ కల్లా కపటం లేకుండా ఉండే అమాయకులని అర్థం. మీరంటుంటే ఎందుకో తిడుతున్నా పొగుడుతున్నట్టే ఉంది. ఓకేలేండి. సరే, నేను వెళ్తా. జనని, ఫ్రెండ్స్ ఇటు చూడండి. ఫ్రెండ్ అనే పేరుతో సైట్ కొడితే నాకు అస్సలు నచ్చదు. ఫ్రెండ్ అంటే లాస్ట్ వరకు ఫ్రెండ్ లాగానే ఉండాలి. లేదా నన్ను ఇంప్రెస్ చేసి లవ్ చేయాలనుకున్నారనుకో, ఓపెన్ గానే ట్రై చేయండి. సో ఫ్రెండ్ అంటారా, ట్రై చేస్తారా? ఏం చేయమంటారు? వన్ డే టైం అడుగు. వన్ డే. నాకు 1 డే టైం కావాలండి. 1 డేయా? దేనికి? 24 hours లో తెలుస్తుంది కదండి. ఓకే, చూద్దాంగా. బాయ్. బాబు టీ. థ్యాంక్స్ ఆంటీ. అవును, మా జనంలో మీకు అంతగా ఏం నచ్చింది? జననీలో నాకేం నచ్చిందని చెప్పాలంటే, ఓపెన్గా మాడుకోవాలంటే ఆంటీ, ఈ గ్లాసే చిన్నది, అందులో కూడా సగమే టీ పోసారు చూసారా. ఎక్కడికో వెళ్ళిపోయారంటీ మీరు. కుటుంబాన్ని అలాగే నడపాలంటీ. నేను అంకుల్లాగా అనవసరం ఖర్చు పెడతా, లూజ్ హ్యాండ్, వచ్చిన డబ్బులే నిలవవు. కానీ మన జనని అచ్చం ఇలా ఆంటీ, చాలా బ్రిలియంట్. అదే నా లైఫ్ లో కూడా జనీ లాంటి ఒక అమ్మాయి. బాబు, మా అమ్మాయిని 2-3 సార్లు చూశానంటున్నావు. మా అమ్మాయి గురించి నీకేం తెలుసు? జనని గురించి నాకేం తెలుసు అంటే, అది
అంకుల్ 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మీకే తెలియని ఒక సీక్రెట్. మన జర్నీ గురించి నాకు తెలుసు అంకుల్. వాట్? మన జర్నీకి 3 బ్యాక్లాగ్లు ఉన్నాయి అంకుల్. మొన్న ఎగ్జామ్ నాతోనే కదా రాసింది. ఈ విషయం మన ఆంటీకి కూడా తెలిసే. ఆంటీ అవును, మీరు చెప్పేది నేనెందుకు నమ్మాలి? ఓ, ఈ ఫోటో చూసి కన్ఫ్యూజ్ అయిపోయారా? యాక్చువల్లీ ఈ ఫోటో కూడా మన జననీ రెడీ చేయించింది అంకుల్. మీరు నోట్ చేశారంటే వేరే అమ్మాయి బాడీకి తన ఫేస్ ని పెట్టి లైటింగ్ తో పాటు ఏం మ్యాచ్ చేసింది అంకుల్. ఇన్ని తెలివితేటలు మనకి యాడ్ ఉంటాయి అంకుల్. హలో, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? మీ గురించి అంకుల్ మీ అమ్మాయి భాషలో చెప్పాలంటే మీరొక డుమాంగి అంకుల్. డుమాంగ్యా? చూడ్డానికి బాగా మేధావులా ఉంటారు, కానీ మ్యాటర్ ఉండదు. వాట్? అదే అంకుల్, కల్లా కపటం లేని మనిషిని చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంకుల్. బాబు ఇంకో టీ కావాలా? ఇచ్చేయండి ఆంటీ. ఆంటీకి నేను బాగా నచ్చినట్టున్నాను అంకుల్. ఒకవేళ మీ నాన్నగారి జాబ్ మీకు వస్తే మంత్లీ ఎంత వస్తుంది? అది మినిమం ఓ 30,000. సో నైస్. ఏ ఇక్కడేంటి? హాయ్. ఏం లేదు జన్ని, ఊరినే మీ నాన్నగారు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చా. మా ఫాదర్ నా? ఎందుకు? చూడు జనని, నేను పడేయడానికి మినిమం 2 నెలలు పడుతుంది. 2 నెలలు ఎలాగైనా పడిపోతావు అనుకో, కానీ దాని తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి మా డాడీ నువ్వు అన్నారు, మా మమ్మీ నువ్వు అన్నారు, మా ఫ్యామిలీ నువ్వు అన్నారు అన్నావు అనుకో, నా 2 నెలలు బొక్క. అందుకే ముందు వెళ్ళి ఫ్యామిలీని పడేసి వచ్చా. ఇప్పుడు మనం క్లియర్ కదా? హలో, క్లియరా? ఏంటి క్లియర్? దేని క్లియర్? జర్నీ ఒక నిమిషం. ఐ లవ్ యూ జర్నీ. లుక్ సత్య, టైం వేస్ట్ చేసుకోవద్దు. మా ఇంట్లో లవ్ గివ్ అంటే తోలు తీస్తారు. వెళ్ళు. అలా అంటే ఎలా జర్నీ? ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు? 10 months 3 days బ్రదర్. 10 months 3 days బ్రో ప్రపోజ్ చేసి. ప్రపోజా? నేను కూడా జరుచుకున్నాను బ్రదర్. ఈ మధ్యన ఏవో వస్తున్నాయి. చాలా టైం అయింది జర్నీ. సరే పని చేయండి బ్రదర్, నేను జస్ట్ జర్నీ ఫాదర్తో మాట్లాడొస్తున్నా. ఆయన మంత్కి మినిమం 30,000 శాలరీ ఉంటే చాలు ఓకే అనేస్తున్నారు. మీరు ఈ రూట్ టైం వేస్ట్ చేయకుండా ఆ రూట్ నుంచి వచ్చారనుకోండి, ఈ జర్నీ మీ జర్నీ. అయితే అది వర్కౌట్ అవుతుందా? 100% బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ ఐడియా బ్రదర్. బ్రదర్ యా, మీరేమనుకోనంటే ఈ బొకే ఎలాగో ఈరోజు మీకు యూజ్ అవ్వదు. నాకన్నా ఇస్తే ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. నిశ్చయం. 3 months తర్వాత వచ్చి ఏం చేస్తానో చూడు. రచ్చే. ఐ లవ్ యూ జర్నీ. ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఏయ్, నువ్వెందుకు పని కట్టుకుని మరి వాడిని రెచ్చగొట్టావు? వాడి అప్రోచ్ నచ్చకే వాడిని నేను అవాయిడ్ చేశాను. వాడేం చేసాడు? ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి లవ్ యాక్సెప్ట్ చేయమన్నాడు. అరే రాంగ్ రూటు. పాపం వదిలే జర్నీ. 10 నెలలు 3 రోజులు నీ వెనక్కి తిరిగాడు. ఇదే టైం ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసినాడు అనుకో, ఈ పాటికి తండ్రి కూడా అయి ఉండేవాడు. అయినా మనం వచ్చిన ఐడియాకి 2-3 నెలల్లో మంచి ఉద్యోగంతో వచ్చేస్తాడు. అప్పుడు కూడా నువ్వు నో అనే అంటావు. అట్లీస్ట్ నిన్ను ప్రేమించిన పాపానికి ఆడికి ఉద్యోగం దొరికినట్టన్నా ఉంటుంది కదా. సో ఐ లవ్ యూ. హలో, నాకేం తక్కువ? అయ్యగారు ఉద్యోగానికి వెళ్తున్నారుగా. ఏది వంట పనికా? మమ్మీ, నీకు నాకు గొడవలేకపోతే చెప్తున్నా. నీకు చాలాసార్లు చెప్పాను, వంట పని కాదు కేటరింగ్. వాట్ ఐ మీన్ బై ద కేటరింగ్ ఇస్ మమ్మా. వాడితో కలిసి తిరిగితే ఏదో చెడ్డ జరగబోతుందని బాగా తెలుస్తుంది. నాకు కూడా సుకుమార్ సినిమాలో హీరో లాగా ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అవడం వల్ల ఏదో మంచి జరిగిపోతుంది. 6 సెన్స్ కొడుతుందమ్మా. మంచి సెగనోరా. నువ్వెప్పటికీ డాక్టర్ చదివావు కదా, మళ్ళీ నువ్వేదో కాలేజ్కి వెళ్తున్నావని మీ అమ్మ అంటుందేంటి? అత్త, ఇప్పటి వరకు నేను చదివింది MBBS. దీంట్లో జ్వరానికి, తలనొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవ్వడం మాత్రమే వచ్చు. కానీ ఇప్పుడు చదవబోయేది MSN కార్డియాలజీ. అలాగంటే అంటే ఇప్పుడు నీకు సడన్ గా గుండె నొప్పి వచ్చిందనుకో, గుండె బయటికి తీసి నీ నోట్లో నోరెట్టని చూడు. పెట్టేవే ఫోన్. బాయ్ మా. మధ్యాహ్నం లంచ్ టైంలో అత్తయ్యకి ఫోన్ చేయడం మర్చిపోకు. అత్తయ్యతో మాట్లాడనుగా. 500 ఉంటే ఇవే. ఒక రోజుకి 100 రూపాయల వడ్డీ, ఓకేనా? రోజుకి 100? పోయిన 50గా తీసుకున్నావు. ఫస్ట్ నుంచి అయితే ఒక వడ్డీ, 15 నుంచి అయితే ఒక వడ్డీ, మంత్ ఎండ్ అయితే ఒక వడ్డీ. కావాలా వద్దా చెప్పు. వడ్డీ అన్ని కలుపుకుంటే 1200. సర్లే. ఈ నెల 31st ఉంది, 400 వడ్డీ తీసుకో. బాయ్. 500కి 400 వడ్డీ అంటే నా ఆస్తులన్నీ రాయించుకుంటావా? నీకంటూ ఆస్తులు కూడా ఉన్నాయిరా.
ఏంటి మేడం ఆ రోజేంటో నచ్చలేదని చెప్పావు? అప్పుడంటే సార్ ఎవరు, సార్ క్యారెక్టర్ ఏంటి ఏది నాకు తెలీదు, అందుకే. చూడను, ఇప్పుడు మనం లవ్ చేసుకుంటే మా ఫ్రెండ్షిప్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. నాకు నీకన్నా మా ఫ్రెండ్షిప్పే ముఖ్యం. ఈ యాటిట్యూడేరా నీ దగ్గర నాకు నచ్చింది. అర్థం చేసుకోను, ఇది అసలు వర్కౌట్ అవదు. ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. కుదరదు అని ఏదైనా కూసావనుకో, మళ్ళీ నాకు ప్రపోజ్ చేసావని చెప్పి మీ ఫ్రెండ్షిప్పే కట్ చేపిస్తాను. ఐ లవ్ యూ. నిన్ను కలుస్తున్న ప్రతిసారి నాకు గిల్టీగా ఉంది. మనం మీ అన్నయ్యకి చెప్పేద్దాం. హే, మా అన్న అసలే లూజ్ టంగ్ రా. మనం చెప్పిన 6 సెకండ్లోనే మా అమ్మకి చెప్పేస్తాడు. మా అన్నయ్య మన లవ్ యాక్సెప్ట్ చేస్తాడనుకో, కానీ మా అమ్మ గురించి ఆలోచిస్తేనే టెన్షన్గా ఉంది. రేయ్, ఈరోజు మార్నింగ్ కూడా నిన్ను బాగా తిట్టింది. మీ అన్నని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావే. మనం లవ్ చేసిన విషయం మనం చెప్పకుండా వాడికి కానీ తెలిసిందే అనుకో, వాడే మన లవ్కి ఫస్ట్ విలన్ అవుతాడు. అప్పుడు ఇంకా ఇరుక్కుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటా అన్నావుగా, ముందు మీ అన్నయ్యకి చెప్పేద్దాం. ఏం జరిగినా ఫేస్ చేద్దాం. సరే, ఓ 10 days ఆగు, నేనే చెప్తాను. జాగ్రత్తగా వెళ్ళరా, ఈవినింగ్ కలుద్దాం. సరే, బాయ్. బాయ్. మావ ఎక్కడున్నారా? ఇంట్లోంచి బయలుదేరాను రా, 5 minutesలో ఉంటా. హాయ్రా. బాయ్ రా. ఏ జాత ఎరా కొత్త పెళ్లి కొడుకా, పెళ్ళెప్పుడు రా? 31st రా. ఇదిగో కార్డు. ఎప్పుడు పెళ్లి? అవునరా. కంగ్రాట్స్ రా. ఆయన ఇన్ని కార్డులు ఎందుకు, ఫార్మాలిటీ కాకపోతే ఒకటి ఇచ్చావుగా, మేము అందరూ అయితే వచ్చేస్తాం. అందరు ఆ నైట్కి వచ్చాను రా. మొంతాగడానికి మరీ పిలవాలేంట్రా, అందరం వచ్చేద్దాం. అయితే ఓడి బ్రాండ్ తీసుకుంటారా? బ్యాండ్ మేళం కూడా తీసుకురామంటావా? కొడితేనా కార్డు తిరిగి. పెళ్లి కూడా జరగనే ఉండరాయ్, 2-3 సెటప్లు ఉన్నాయని చెప్పి పెళ్లి క్యాన్సిల్ ఏం చేస్తాను రాయ్. ఒక విస్కీ ఫుల్లా నీ పెళ్లిరా, ఒక వాట్కా ఫుల్. రమేష్ తమ్ముడు, నాకు 90 ఏం సరిపోద్ది, ఒక హాఫ్ వేసు, అంతకంటే ఎక్కువ తాగలేదు. మరి నాకు ఇడికి సోడా పోరా, 3 బీర్లు. రై నీకు మూతే ఎక్కువ, మళ్ళీ 3 బీర్లు మూసుకో. అలాగే నాకు గుడుంప, తొండ ఫ్రై, తోక లేకుండా రే ముచ్చికి. కరెక్ట్ గా ఏదో చెప్పండి రా. 11 గంటలకల్లా అక్కడ ఉండాలి. ఓకే బా, నేను వస్తాను రా. సారీ బ్రదర్, యాక్చువల్గా ఫార్మాలిటీస్ కోసమే రమ్మన్నాను. మీరు యాక్చువల్గా ఆర్డర్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఏం చదువుకున్నారు? MBA సార్. అంత చదువుకుని క్యాటరింగ్ ఏంటి? అదేం లేదు సార్, 3 బ్యాక్లాగ్స్ ఉండిపోయాయి. పోయిన సెమిస్టర్ నేను క్లియర్ చేశాను, ఒక్క సబ్జెక్ట్ బ్యాలెన్స్ ఉంది. మండేనే ఎగ్జామ్ సార్. ఓ, ఏ సబ్జెక్ట్? రిసోర్స్ మేనేజ్మెంట్. పూజ అయిందమ్మా? అయిపోయింది సార్. ఈ వినాయకుడిని ఆ టేబుల్ మీద పెట్టమంటావమ్మా? అవును సార్. ఎంత భక్తో. ఏంట్రా
ఏంట్రా అది జరగటు జరుగు నువ్వు రాసుకోమ్మా శ్రద్ధగా రాసుకో నేను చాలా స్ట్రిక్ట్ నా కళ్ళలో సీసీ కెమెరాలు ఉన్నాయి నువ్వు మళ్ళీ ఈ టేప్ చూసావు అనుకో బయటికి పంపించేస్తాను నువ్వు జాగ్రత్తగా రాసుకోమ్మా చూపిస్తే పూర్తిగా చూసేస్తాడు అలాగే సార్ రాయ్ 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 సార్ సారీ సార్. లాస్ట్ 10 minutes ఎవరైనా చూసి రాయాలనుకుంటే రాసేసుకోండి కుమ్మే రాసించాలి. ఏంటి ఈ పేపర్ నాది సార్. పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. లాస్ట్ 10 minutes చూసి రాయడం కాదు సార్, లాస్ట్ 10 minutes చూడకుండా రాయమని చెప్పండి సార్. అలా ఎలా జరిగిందబ్బా? ఏంటండి అలా చేశారు? మీరు నా పేపర్ తీసుకున్నారు ఓకే, అందరికీ పాస్ చేస్తారు ఏంటండి? అందరూ ఒకేలా రాస్తే దొరికిపోవా? ఒకేలా రాసినప్పుడు కదా. మరి నువ్వెలాగో తప్పులు రాసే ఉంటావు. నువ్వు రాసింది మక్కికి మక్కి రాయడానికి మేమేమైనా ఫూల్సా? చూడు బాస్, బిట్లు రాసేటప్పుడే 2-3 మిస్టేక్స్ యాడ్ చేసి రాస్తాం. మాకు 100కి 100 మార్క్స్ రావాలనే ఆశ లేదు డూడ్. 70-80% వచ్చినా ఓకే. ఏమండి తప్పు కూడా అలాంటి ఇంత ధైర్యంగా చేస్తున్నారు? అసలు ఈ సొసైటీలో తప్పు చేయడానికి ధైర్యం అక్కర్లేదు, తప్పు చేయకుండా ఉండడానికి కావాలి. అర్థమైందా? బాయ్ రా. బాయ్ 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 బాయ్.